మాజీ శాసనసభ్యుడు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారన్న విషయం మీడియా సోదరులకు తెలిసిన విషయమే. డాక్టర్ దుట్టా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా, నామినేట్ చేసినా, గన్నవరంలో 4,000 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించినా అన్ని గాలి కొద్ది జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆ పాపం ఊరికే పోతుందని అడుగుతున్నా. 10 ఏళ్ళు పనిచేసిన ఎంఆర్ఓల మీద విచారణ చేస్తే 100 కోట్ల రూపాయల ఆస్తులు మాధురి గారి దగ్గర కానీ నరసింహరావు గారి దగ్గర కానీ ఉంటాయి అంటంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని రికార్డులు ట్యాంపర్ చేశారు. అన్ని ప్రభుత్వ భూముల్ని సొంత భూములుగా మార్చి అమ్మిన పరిస్థితి. నేను 307 అటెంప్ట్ మర్డర్ నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టిన పరిస్థితి. అలాగే గతంలో ఎస్సీ ఎస్టీ కేసు పరిస్థితి. కేసులు పెట్టడం, వేధించడం నిత్యకృత్యంగా ఉన్నప్పుడు ఆ పాపం ఉసురు డెఫినెట్గా తగులుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఒక క్రూర మృగం, ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడినారు. ఒక దుర్మార్గుడు. ఎందుకు ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేకపోయినాం. ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తానని చెప్పి అందరికీ రెచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే, నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈరోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశావు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది. సత్యవర్ధన్ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి. అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి అతను పైన దారుణంగా దాడి చేసినందుకు గాను సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని పైన కేసు కట్టి అతను రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. చట్టాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇవాళ రోజున వల్లభనేని వంశీ చేసిన మోసాలు, దుర్మార్గాలు చాలా ఉన్నాయి. నియోజకవర్గంలో మట్టి దోపిడీ చేశాడు, చాలామంది మీద తప్పుడు కేసులు బనాయించాడు. గన్నవరం ఆఫీస్ పైన తను దాడి చేసి గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కేసు పెట్టి చెదురు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి చాలా కాలం జైల్లో ఉంచాడు. ఆ రోజున గన్నవరంలో పూర్తిగా వల్లభనేని వంశీ డైరెక్షన్లో అతని కింద ఉండేటటువంటి రౌడీ మోక మొత్తం కూడా ఒక అరాచకం, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఒక నేషనల్ హైవే పైన పోలీస్ స్టేషన్లో మేము దొంతు చిన్నా గారి తరఫున ఫిర్యాదు ఇస్తున్నటువంటి సందర్భంలోనే పార్టీ ఆఫీస్ తగలబెడుతూ ఉంటే మేము ఆ రోజున అక్కడ మా కార్యాలయానికి వెళ్తున్నటువంటి సందర్భంలో కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాటిల్తో మా పైన దాడి చేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు. అంటే ముందుగానే కుట్రపూరితంగా ఇవాళ టీడీపీ నాయకులు ఎవరు వచ్చినా పట్టాభి కనుక వస్తే అతన్ని చంపాలి అన్న ఒక స్కెచ్లో భాగంగానే వంశీ అక్కడంతా కూడా పెట్రోల్ సీసాలు ఎక్కడి నుంచి వస్తాయండి, రాడ్లు ఎక్కడి నుంచి వస్తాయి, సిద్ధంగా ఉన్నారు. అక్కడ మా పైన దాడి చేసి నా వాహనాన్ని ధ్వంసం చేసినా కూడా ఆ రోజున నా డ్రైవరు, నా సెక్యూరిటీ నన్ను అక్కడి నుంచి కాపాడి ముందుకు తీసుకొచ్చి ఉంగుటూరు స్టేషన్కి వెళితే అక్కడి నుంచి జాషువా, ఆ రోజు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా, పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయినటువంటి ఆ వ్యక్తి నన్ను రాత్రంతా తిప్పి తోటలవల్లూరు స్టేషన్ తీసుకెళ్లి 3rd డిగ్రీ నరకం చూపించారు నాకు దాదాపు గంట పాటు. ఎంతసేపు వాడిని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాడిని అది ఇది ఇవన్నీ రొటీన్ జాబ్. అవి దానికంత పబ్లిసిటీలు, దానికంత ఈ ప్రాధాన్యతలు, దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్ అవసరంలే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేసినా అది కావాలి ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు. సరే, మీ విధానం అయితే ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానం ఆలోచించుకుందాం. ఎవడు దానికి కాదనలేరు. మీ విధానం ఉన్నప్పుడు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తుంటారు. చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం. ప్రతి ఒక్కరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మా నాయకుల్ని, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని తప్పకుండా చట్టపరంగా చట్టం ముందు నిలబెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.